లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా విజయాన్ని సొంతం చేసుకోవాలంటే చివరి మూడో భాగం గురించి తెలుసుకుందాం. అజ్ఞానం కలిగి ఉండటం సిగ్గుపడవలసిన విషయం కాదు. కానీ నేర్చుకోవటానికి ఇష్టపడకపోతే తప్పకుండా సిగ్గుపడాలి. విజయాన్ని సాధించేవాళ్ళు సమస్యలు లేకపోవటం వల్ల ఆ విజయాన్ని సాధించరు. సమస్యలు ఉన్న విజయాన్ని సాధించినప్పుడే అది నిజమైన విజయ సాధన. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తీసుకోవటం అనే అవసరాన్నే కాక ఇవ్వటం అనే అవసరాన్ని కూడా గుర్తిస్తాడు. ఇతరులను తప్పుపట్టడం ఆపేసి బాధ్యత స్వీకరించడం మనకే మంచిది. మనం బాధ్యతను స్వీకరించి దాన్ని జీవితంలో ఒక భాగంగా అంగీకరిస్తే మన విలువ నాణ్యత ఇంకా పెరుగుతుంది. స్పష్టమైన లక్ష్యాలను నిర్ధారించుకొని వాటిని సాధించాక అవి జీవితానికి సార్థకతనే సంతృప్తిని చేకూరుస్తాయి. లక్ష్యాలను నిర్ధారించుకునే విషయంలో మనం వాస్తవిక దృష్టిని ఉపయోగించాలి. అవాస్తవికతతో కూడుకున్న లక్ష్యాలు అసాధ్యంగానే మిగిలిపోతాయి. ఆనందాన్ని ఇవ్వగల మనస్థితిని పెంపొందించుకోండి. సానుకూలమైన స్వయం సూచనలను ఇచ్చుకోండి. జీవితం ఒక ప్రతిధ్వని లాంటిది. మనం దేన్నైతే ఇస్తామో దాన్నే తిరిగి పొందుతాము. జీవితం ఒక బూమరాంగ్. మీరు పైకి వెళ్ళేటప్పుడు కలిసే వాళ్ళతో మర్యాదగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ కిందకి వచ్చేప్పుడు మీరు వాళ్ళనే కలవలసి వస్తుంది. సామాన్యంగా మనం ఈ ప్రపంచాన్ని చూసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కాక మన స్వభావాన్ని బట్టి అది ఇలా ఉంది అని అనుకుంటాం. చాలా మటుకు మన ప్రవర్తన బట్టే అవతల వ్యక్తి ప్రవర్తన తీరు ఉంటుంది. సంబంధాల్లో బ్యాంకుల్లో ఖాతాల వంటివి. మనం ఎంత ఎక్కువ జమ చేస్తే అవి అంతగా పెరుగుతాయి. అప్పుడు వాటి నుంచి మనం ఎక్కువగా తీసుకోగలుగుతాం. కానీ ఏమీ జమ చేయకుండా తీసుకుందామని ప్రయత్నిస్తే నిరాశే మిగులుతుంది. అందుకని సంబంధాలని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. చర్చించు కానీ వాదించకు. వాదనలను వదిలిపెట్టి కాస్త జాగ్రత్తగా మసులుకుంటే చాలా మటుకు బాధ నుంచి తప్పించుకోవచ్చు. వాదనలో గెలుపొందటానికి అన్నిటికన్నా మంచి మార్గం అసలు వాదించకుండా ఉండటమే. చిన్నకారు మనుషులు ఇతరుల గురించి మాట్లాడతారు. మధ్య రకం మనుషులు వస్తువుల గురించి మాట్లాడతారు. గొప్ప వ్యక్తిత్వం గలవారు ఎప్పుడు ఆలోచనల గురించి మాత్రమే మాట్లాడతారు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం వహించటం, నిరాశతో కుంగిపోయినప్పుడు వ్యక్తిత్వాన్ని దృఢపరచుకోవటం, అడ్డంకులు వచ్చినప్పుడు అవకాశాల కోసం వెతకటం మొదలైనవన్నీ ఎంతో విలువైన గుణాలు. వీటిని పెంపొందించుకోవటం ఎంతైనా అవసరం. ఎటువంటి అలవాట్లు ఏర్పరచుకోవాలో మనం నిర్ణయించుకున్నట్టయితే చివరికి చెడు అలవాట్లే మనకి అలవడే ప్రమాదం ఉంది. మనం విజయం సాధించాలంటే మనల్ని మనం సానుకూలమైన మార్గంలో వెళ్ళేందుకు సిద్ధం చేసుకోవాలి. డబ్బు సంపాదించటంలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో మీరు సంపాదించిన డబ్బు తిరిగి పోగొట్టుకుంటారు. మనం ఎప్పుడు చేయవలసింది గడిచిపోయిన సమయాన్ని గురించి తప్పులనటం కాదు, భవిష్యత్తులో చేయవలసిన పనులకి మార్గాన్ని వెతుక్కోవటం. రోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను సాధించదలుచుకున్న లక్ష్యానికి నేను ఈరోజు కొంచెమైనా దగ్గరగా వచ్చానా అని. దీనికి జవాబు లేదు అనిపిస్తే మనం జీవితంలో ఒకరోజు వృధా చేసినట్టే. ఎల్లకాలం బతికి ఉంటామనుకునే అధ్యయనం చెయ్యి. రేపే చనిపోతామనుకున్నట్టు జీవించు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. విజయం సాధించిన వారు తరువాత రాబోయే తరం వారికి వారసత్వాన్ని వదిలి వెళ్తారు. అంటే మన పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కాదు, వారసత్వాన్ని ఇవ్వాలి. విజయాన్ని సాధించేవారు ప్రత్యేకంగా ఇతరులు చెయ్యని పనులేవి చేయరు. ఇతరులు చేసే పనులనే వారు ప్రత్యేకమైన పద్ధతిలో అందరూ చేయని విధంగా చేస్తారు. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.